శాంతం ఆ తర్వాత తమ బిడ్డల్ని ఈ వృత్తిలోకి తీసుకురావడం మానేశారు. దాంతో ఆ గుళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ గుళ్ళ నిర్మాణం ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఇది క్రైస్తవ మత పెద్దలకి నచ్చట్లేదు. వాళ్ళ ప్రతినిధిగా మాట్లాడింది షర్మిల. మళ్ళీ గుళ్ళన్నీ వచ్చేస్తే అక్కడ ఉన్న దళితులు గుడికి రావడం ప్రారంభిస్తే, అక్కడ ఉన్న దళితుల్లో హిందూ చైతన్యం వస్తే, వీళ్ళు కోరుకున్నటువంటి ఏదైతే క్రైస్తవ రాజ్య స్థాపన సాధ్యం కావట్లేదు. క్రైస్తవ ఇస్లామిక్ రాజ్య స్థాపన కావాలి ఇండియాలో అన్నటువంటిది ఒక పెద్ద కుట్ర డీప్ స్టేట్ నడుపుతోంది. అందులో భాగంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది, అనేక దళిత గిరిజన వాడల్లో చేస్తుంది. బ్రిటిష్ వాడి సంప్రదాయం కొనసాగిస్తూ వచ్చారు ఇన్నేళ్లు కూడా. వాజ్పేయి టైంలో కూడా అది కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. మోడీ వచ్చాక దాని మీద సీరియస్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టడం వల్ల కంట్రోల్ అవుతుంది. దీంతో వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. అంతర్జాతీయంగా ఉన్న శక్తులని ఏకమయ్యారు. వీళ్ళకి కమ్యూనిస్ట్ శక్తులు తోడవుతున్నాయి. కమ్యూనిస్ట్ శక్తులకి వాళ్ళు ముస్లిం దేశాలను ప్రేమిస్తారు, క్రైస్తవ దేశాలను ప్రేమిస్తారు, మిగతా దేశాలను ద్వేషిస్తారు. అదేంటో అర్థం కాదు. అదొక విచిత్రమైనటువంటి తీరు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా, ఎందుకంటే షర్మిల్ గారు ఈ టాపిక్ క్రియేట్ చేశారు కాబట్టి, ఇందాక కూడా మీరు వైఎస్ ఫ్యామిలీ గురించి అది చెప్పారు కాబట్టి, ఓకే కాంగ్రెస్ పార్టీ విధానం అదే ఉండొచ్చు, కానీ ప్రజాక్షేత్రం దగ్గరగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ మొదటి నుంచి, ఎందుకంటే ఈ మధ్య నేను మొన్న ఒక వీడియో చూసా పాతదే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంటికి రాగానే విజయమ్మ గారు హారతి పళ్ళెను తీసుకొచ్చి ఆయనకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్తారు. హారతి ఇచ్చే సంస్కృతి క్రిస్టియానిటీలో లేదు సార్. క్రైస్తవులు ఎవరో హారతులు ఎవరో